ఐపీఎల్ వేలం వచ్చిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ గ్రంథి కిరణ్ కుమార్ వార్తలు నిలుస్తారు. తెలుగువాడైన గ్రంథి కిరణ్ కుమార్ వేలంలో ప్లేయర్ల రేట్లు పెంచడంలో సిద్ధహస్తుడు. ఏదైనా టీం ఒక ప్లేయర్ కోసం బిడ్ చేస్తుంది అంటే రేటును అమాంతం పెంచేసి ఆ జట్టును ఇరకాటంలో పెట్టడమో, ఎక్కువ ధరకు ఆ ప్లేయర్ను కొనుగోలు చేయించడమో చేస్తాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలోనూ గ్రంథి కిరణ్ కుమార్ సరిగ్గా అదే పని చేశారు. మతీషా పతిరాణా కోసం లక్నోతో పోటీపడి రేటును అమాంతం పెంచేశారు. ఐపీఎల్ మినీ వేలానికి 2 కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చిన పతిరాణా కోసం లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత పోటీ పడ్డాయి. పర్సులో దాదాపు ఒక్కటే ధర ఉన్న ఇరు ఫ్రాంచైజీలు పతిరాణా కోసం బిడ్ చేశాయి. సాధారణంగా పతిరాణా 10 కోట్ల వరకు వేలంలో వెళ్తాడని అందరూ భావించారు. కానీ లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా, ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ గ్రంథి శ్రీనివాస్ ఈ ధరను 15 కోట్ల వరకు తీసుకెళ్లారు. దాదాపు 16 కోట్లకు చేరుకోగానే ఢిల్లీ డ్రాప్ అయింది. పతిరాణా లక్నోకి సొంతమవుతాడు అనుకోగానే సడన్ గా రంగంలోకి కేకేఆర్ వచ్చింది. అభిషేక్ నాయర్ పతిరాణా కోసం ఇంకాస్త ఎక్కువ ధర పెట్టేశాడు. 18 కోట్ల వరకు బిడ్ చేసిన సంజీవ్ గోయంకా చివరికి డ్రాప్ అయ్యాడు. దాంతో పర్సులో అత్యధిక డబ్బులు కొన్న కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ 18 కోట్లకు పతిరాణాను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో మతీషా పతిరాణాను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బయటకు వదిలేసి తిరిగి 13 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే గత సీజన్లో పతిరాణా ఆశించిన స్థాయిలో రాణించలేదు. 13 మ్యాచ్లే ఆడిన పతిరాణా కేవలం 12 వికెట్లు మాత్రమే తీయగా ఓవర్కి 10కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో పతిరాణా కోసం ప్రయత్నం కూడా చేయలేదు. ఢిల్లీ, లక్నో, కోల్కతా మధ్య జరిగిన త్రిముఖ పోరులో 18 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.